హాయ్ గైస్. ఈరోజు మన దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నారు. సో తన బ్యాచ్ 2, తన తర్వాత రీసెంట్గా తనకి జాబ్ వచ్చింది. ఎగ్జాక్ట్గా ఈరోజు మనకి మోస్ట్లీ చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి కదా. ఈరోజు తను డైరెక్ట్గా అడుగుదాం. సో అడిగి మనం తెలుసుకుందాం తనకి ఏ విధంగా జాబ్ వచ్చింది. ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది మన బ్యాచ్ 2లో. సో నేమ్ అయితే నేను మెన్షన్ చేయను, తనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల. సో నేనైతే మెన్షన్ చేయను, బట్ వన్ డే తనే చెప్పేస్తుంది. ఓకే, అది వేరే విషయం. ఓకే, సో ఈరోజు ఖచ్చితంగా మొత్తం ప్రతి ఒక్క డౌట్స్, ప్రతి ఒక్క క్వశ్చన్స్ ఏవైతే మీకు ఉన్నాయో ప్రతిదీ అడిగి తెలుసుకుందాం. ఐఎమ్ డూయింగ్ గ్రేట్. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఫస్ట్ చెప్పండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇప్పుడు రీసెంట్గా నేను గ్రాడ్యుయేట్ అయ్యాను, నన్నే తీసుకోండి. ఒక శివ నేను గ్రాడ్యుయేట్ అయ్యారు, వాడు ఎక్కడ వెళ్ళి ప్రాపర్గా అప్లై ఎలా చేసుకోవాలి, అంటే జాబ్స్ ఎక్కడ వెతుక్కోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, మీరు ఎలా అప్లై చేసుకున్నారు, మీరు ఏ విధంగా జాబ్ తెచ్చుకున్నారు, అది చెప్పండి ఫస్ట్. యాక్చువల్లీ నేనైతే నెట్వర్క్ అంత పెద్దగా లేదు ఫస్ట్, కాబట్టి డైరెక్ట్ గా ఏదైనా కానీ ఇప్పుడు ఫస్ట్ మన తెలుగులో అయితే ఫ్రంట్ లైన్స్ మీడియా అనేసి ఒకటి ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇప్పుడు వాళ్ళది టెక్ కంపెనీ అయిపోయింది. అవును. సో నేను కొంచెం ఎక్కువ అది, ఇంకొకటి ప్లేస్మెంట్ ఈ రెండు ఫాలో అయ్యేదాన్ని స్టార్టింగ్ 2024 జనవరి 1 year అగో. అక్కడ నేను దీనికి అప్లై చేస్తాను అనమాట, ఫ్రంట్ లైన్స్ మీడియా అనే దాంతో. అంటే ఇంకా లైక్ లింక్డ్ఇన్ లో కూడా చాలా ఫాలో అయ్యి చేస్తూ ఉంటాను. బట్ ఇదంతా ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట, లేట్ రెస్పాన్స్ ఇవన్నీ ఉంటుంది. సో లాస్ట్ చేస్తా ఉండేదాన్ని, లైక్ ఎక్కడ చూసిన లింక్డ్ఇన్ లో ఏదైనా లింక్ నార్మల్ అన్ని ఎక్కడైనా లింక్ చూసి అప్లై చేసేదాన్ని మోస్ట్ గా. నేను కూడా రెఫరెన్స్ వచ్చేసి నెక్స్ట్ ఇదంతా పడతా ఉంటే అసలు ఏంటి రెస్పాన్స్ రావట్లేదు అంటే అప్పుడు లింక్డ్ఇన్ కి పోయి సెర్చ్ చేసేదాన్ని. కానీ నాకు మోస్ట్లీ ఏమర్థమైంది అంటే లింక్డ్ఇన్ లో నుంచి నీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా లింక్డ్ఇన్ లో ఒకే ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటే సరిపోదు. లైక్ నువ్వు నీకు ఏమొచ్చు అన్నది పోస్ట్ రూపంలో ప్రెజెంట్ చేసుకుంటే అది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, గోట్ ఇట్. ఓకే, సో మీరు ఏదైనా కోర్సెస్ ఏదైనా సజెస్ట్ చేస్తారు మా వాళ్ళకి? అంటే లైక్ ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏదైనా కోర్సెస్ చేయాలా, లేకపోతే కోర్సెస్ ఏమైనా అవసరం లేదు, డైరెక్ట్గా మనం సెర్చ్ చేసి ముందుకెళ్తే బాగుంటుంది? మీకు ఎలా ఉంది థాట్ ప్రాసెస్? డిపెండ్స్ ఆన్ పర్సన్ అన్న. అంటే నేనైతే ఇది చెప్పడానికి మేబీ నేను కరెక్ట్ పర్సన్ కాదేమో, ఎందుకంటే నేను కూడా పబ్లో కాలేజ్ అంటే లైక్ కోర్స్ నేను తీసుకొని అది అసలు నాకు మొత్తం ఇలా దానివల్ల ఏం యూజ్ లేదు కాబట్టి. అంటే లైక్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ అని చెప్తారు, అట్లా అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లో ఏమో జాయిన్ అవ్వండి, ఫస్ట్ తీసుకునే వాళ్ళు వచ్చేసి ఈ ఫెసిలిటీస్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇంటర్వ్యూ కాల్స్ ఉంటాయి. అసలు ఇప్పుడు మార్కెట్ అంత బాగా లేదు కాబట్టి ఒకవేళ ఖచ్చితంగా అంబిషియస్ గా ఉంది నేను ఈ 4-5 months లో తెచ్చుకోవాలి అనుకుంటే చూస్ చేసుకోవచ్చు కోచింగ్ అన్నది. ఓకే ఓకే. మెయిన్ గా ఏంటంటే ఫ్రెషర్ కి వచ్చేసి మినిమం కోడింగ్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వచ్చేసి ఉత్తి కోడింగ్ అయితే సరిపోదు, ఏదో ఒకటి లైక్ బ్యాక్ ఎండ్ లోనో లేదా ఫ్రంట్ ఎండ్ కానీ ఏదైనా కానీ మంచిగా నేర్చుకొని ఉండాలి, గ్రిప్ ఉండాలి. ఓకే, సో రీసెంట్ గా నువ్వైతే ఒకటి మంచిగా అమౌంట్ పే చేసావు, ఐ గెస్ 70 or 80K అనుకుంటా కదా? 73K. గైస్ అందరికీ చెప్తున్నా, మీరు గూగుల్లో జాబ్ చేస్తున్నారు లేకపోతే మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి నేను అలా వెళ్తాను అనేసి ఇట్లా కోచెస్ దీంట్లోకి వెళ్ళకండి. అదంతా కూడా ఒక ట్రాష్. ఓకేనా? వాళ్ళకు మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చిందంటే వాళ్ళ కథ వేరు. సో వాళ్ళు చేస్తున్నారు కదా అని మీరు వెళ్ళకండి. అసలు 50,000 పైన ఒక 60-70 లేకపోతే గూగుల్లో లేకపోతే మైక్రోసాఫ్ట్లో ట్యాక్స్ ఇస్తున్నారు అంటే ఫ్రాడ్. కేసెస్ అన్న అసలు 1 year 4 months లో వాళ్ళు కోర్స్ తీసుకొని జాబ్ తెచ్చుకోవడం అన్నది రేర్ కేసెస్. అది దట్టు అంత పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో. నిజం, ఇది మన వాళ్ళకి అర్థం కాదనమాట. మనకి కొంచెం థింక్ చేయాలి అంతే. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక గైడెన్స్ తీసుకోండి, ఇన్పుట్స్ తీసుకోండి. కానీ ఇప్పుడు వాళ్ళకు జాయిన్ అవ్వమని చెప్తారు. ఇప్పుడు ఆటోమేటికల్ ఒక 20K 30K వస్తారనుకోండి, వాళ్ళు ఆటోమేటికల్లీ కాంటాక్ట్ అవుతారు కదా స్కేలర్ వాళ్ళని, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. గుడ్డిగా వెళ్ళకండి, థింక్ చేయండి, అంత అర్థం చేసుకున్నాక మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. అది నేను కూడా ఆ ట్రాప్ లో పడిన ఒక పర్సనే అనమాట.
ఫస్ట్ 1 year అయిపోతే నాకు 15 LP వస్తుంది కదా, ఇది జాయిన్ అయ్యి మంచిగా ఫోకస్ చేద్దామని తీసుకున్నా. కరెక్ట్ గా 4 months డిఎస్ఏ చెప్పినారు. డిఎస్ఏ మంచిగా చేస్తా ఉన్నాను అనమాట. కానీ అది ఎక్కడో ఒక భయం అనమాట, ఈ డెసిషన్ లో మనకి ఎక్కడ జాబ్ వస్తుందా. కాకపోతే స్కిల్స్ ఏమో మంచిగానే ఉన్నాయన్నమాట. డిఎస్ఏ చేస్తున్నాను, ఫ్రంట్ ఎండ్ కొంచెం బాగా నేర్చుకున్నా, తర్వాత బ్యాక్ ఎండ్ స్ప్రింగ్ మీద చూసిన. కానీ ఎక్కడో ఒక కాన్ఫిడెంట్ లేదనమాట, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ అనమాట. బట్ అది అంటే అన్ని వచ్చినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే వేస్ట్ అనమాట. సో ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్నో ట్రై చేశారు, ఎక్కడ జాబ్ రాలేదు అంటే మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది? అంటే లైక్ ఇంకా క్విట్ చేసి హ్యాపీగా ఏదో నాన్ ఐటీ జాబ్లోకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారా, లేకపోతే ఐటీ వస్తుంది, జాబ్ వస్తుంది, కొంచెం వెయిట్ చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం, అది మేబీ 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు అని వెయిట్ చేస్తారా? ఎలా ఉంది మీ థాట్ ప్రాసెస్ చెప్పండి. వచ్చేసి ఒక కాన్ఫిడెంట్ అయితే ఉండిందన్న, లైక్ ఎంత లేట్ గా జాబ్ వచ్చినా వస్తుంది. కాకపోతే రావడం అయితే అంటే ఫస్ట్ ఏంటంటే ఈ డెసిషన్ కి జాబ్ వస్తుందో లేదో అనేసి అసలు నేను బెంగళూరుకి, హైదరాబాద్కి ఎక్కడికి వెళ్ళలేదు అనమాట. అంటే ఈవెన్ నాకు ఈ మెయిల్ కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్ వచ్చినా కూడా నేను ఇస్తే అసలు నాకు ఇంటర్వ్యూ ఫస్ట్ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో యాక్సెంచర్ వచ్చింది, ఇంటర్వ్యూ ఇచ్చినా అది రిజెక్ట్ వచ్చింది అనమాట. అక్కడే నాకు అనిపించింది మేబీ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా లేవేమో అనేసి. తర్వాత వచ్చేసి కాగ్నిజెంట్ వచ్చేసి 2 rounds వరకు వచ్చాను. తర్వాత అది కూడా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామన్నారు, చేయలేదన్నమాట. అది ఒక డ్రాబ్యాక్. తర్వాత టీసీఎస్ ఇంటర్వ్యూ ఇచ్చిన డిజిటల్ రోల్ కి, అయినా కూడా నాకు ఇంటర్వ్యూ నాకు వచ్చేసి ఆ విధంగా ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ బెంగళూరులో పడినాయి, కానీ రావడానికి భయం అనమాట. నేను ఆన్లైన్ లో ఇస్తేనే రావట్లేదు, మళ్ళీ ఆఫ్లైన్ లో ఇస్తే ఏమొస్తాయి అనేసి. అట్లా ఇంకా స్లోగా ఒక కన్సల్టెన్సీకి వెళ్ళిపోయినాను అనమాట. అంటే లైక్ వాళ్ళు ఇలానే హైరింగ్ ప్రాసెస్ తీసుకొని చేసి ఎగ్జామ్ ఇంటర్వ్యూ పెట్టి తీసుకున్నారనమాట. కాకపోతే అక్కడ 4 months ఉన్నాను అనమాట. వచ్చిన ఆ గ్యాప్ లోనే ఈ సిస్కో వచ్చింది అనమాట. ఓకే, అంటే మీ లాంగ్వేజ్ ప్లీజ్ గో హెడ్. ఇట్లా వెళ్ళాలని అయితే అసలు లేదన్న, అంటే అసలు నేను అనుకోలేదు. ఇట్లా వాళ్ళేమో రావట్లేదు కదా, గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వు, కొంచెం ఈజీగానే అంటే ఉంటదేమో, నువ్వు క్రాక్ చేయగలవేమో, ఒక 2 years అట్లా టైం తీసుకుని అని చెప్పినారు. కాకపోతే ఏంటంటే దీంతో 50% పోరాడినాను. ఇంకా ముందరికి పోకపోతే మళ్ళీ అదైనా స్టార్టింగ్ నుండి మళ్ళీ నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి కదా, ఆ ఉద్దేశంతో ఇంకా ఆ కన్సల్టెన్సీ వచ్చేసి ఇంకా ఫస్ట్ మంత్లీ 7,500 ఇస్తామన్నారు. అట్లనే వెళ్ళిపోయినాను అనమాట. ఏదో ఒకటి అట్లీస్ట్ హాస్టల్ ఖర్చులకు వస్తే తర్వాత ఈ మధ్యలో ఏమన్నా చూసుకోవచ్చు అనేసి అక్కడ తీసుకోవచ్చింది అనమాట. ఇప్పుడు ఒకటి చెప్పు, మళ్ళీ కూడా అప్రోచ్ అయినాను ఫ్రంట్ ఎండ్ కోర్స్ తీసుకొని. అదే ఒకటి సో నాకు తెలుసు అది ఆల్మోస్ట్ జరిగింది కదా. ఒకటి చెప్పండి, మీరు అంటే ఎగ్జాక్ట్ గా మీకు టెక్నికల్ స్కిల్స్ అనేది మీకు యూజ్ అయ్యి అనిపించిందా, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా యూజ్ అనిపించిందా? అంటే ఒక గ్రాడ్యుయేట్ అయిపోయి అయిపోయిందా? కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే ఫస్ట్ అంటే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చింటాం కాబట్టి బేసిక్ ఇంగ్లీష్ మనం మాట్లాడగలుగుతాం వాళ్ళతో, అంటే అర్థమయ్యేటట్టుగా. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఫస్ట్ ఫియర్ అనేది ఉండకూడదు. నీకు వచ్చింది ఎక్స్ప్రెస్ చేయగలిగితే చాలా, అంతకు మించి కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు, నువ్వు ఇంత ఫ్లూయెంట్ గానే ఉండాలి అది ఏముంటది. ఖచ్చితంగా టెక్నికల్ స్కిల్స్ మ్యాటర్ అయిపోతాయి. కూల్ గైస్, అందరూ అర్థం చేసుకోండి, కమ్యూనికేషన్ కోసం మీరు కింద మీద పడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీ సెల్ఫ్ ఇంట్రో బాగుండాలి. దాని తర్వాత ప్రాజెక్ట్ గురించి ఏదైనా మీరు చేసింటే ప్రాజెక్ట్ గురించి మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోద్ది. 80% ఇక్కడే మీకు క్లియర్ అవుతుంది నాకు తెలిసిన మాత్రం. ఎందుకంటే నేను చాలా వరకు ఇంటర్వ్యూస్ తీసుకుంటాను కాబట్టి ఇవే చూస్తాం. ఎందుకంటే యాజ్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలప్ అంటే లైక్ ఫ్రెషర్గా మీకు వచ్చిన తర్వాత మీకు అంత ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. బట్ ఇప్పుడున్న ఏ వల్ల కింద మీద పడడం వల్ల మేము ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు ఏదైనా తెలుసు అనేసి మేము అక్కడ టెక్నికల్ కూడా చూస్తాం అనమాట, అంతే. సో ముందే అయితే అది కూడా అవసరం, జస్ట్ సెల్ఫ్ ఇంట్రో బాగుంటే చాలు, లోపలికి పిలిచేవాళ్ళం అనమాట. గుడ్ మారిపోయింది. సో అడాప్టివ్ ఎక్కువ ఉండాలి. సో మనకి రాలేదనుకోండి, మనకి చాట్‌జిపిటి ఉన్నాయి, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాన్ని తీసుకోవడం, కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం, అలానే టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం, అంతే. ఇది ఎవరో ఒకరు వస్తారు, చెప్తారు, చేస్తారు అని వెయిట్ మాత్రం చేయకండి. గో హెడ్, అంతే. చాలా ఉన్నాయి కదా, ట్రై చేయండి, అంతే.
బాగుంది. దాని తర్వాత ఇప్పుడు ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యారు మామూలుగా? అంటే ఇప్పుడు ఫ్రెషర్గా అయితే వచ్చిందా లేకపోతే ఏమైనా కెరీర్ గ్యాప్ వచ్చిందో? లేదు కదా, 2024 పాస్ అవుట్. 24 పాస్ అవుట్. దాని తర్వాత మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీ రెజ్యూమ్ ఎలాంటిది పెట్టారు? అంటే ATS 99% ఉందా లేకపోతే 90% ఉందా, 80% చాలా మంది అడుగుతారు కదా, అలాంటి ATS రెజ్యూమ్స్ చేసుకున్నారా లేకపోతే ఎలాగా? సిస్కోకి అయితే నాది నార్మల్ టెంప్లెట్ అన్న, బేసిక్ టెంప్లెట్. అదేం నార్మల్ గా నేను ప్రిపేర్ చేసుకున్నది. ATS ఫ్రెండ్లీ అయితే కాదు, బట్ మేబీ అది హెల్ప్ అవుతుందేమో ATS ఫ్రెండ్లీ. సో మీరు అప్లై చేశారు, మీది షార్ట్ లిస్ట్ అయింది అంతే కదా? ఓకే, పేజ్ నుంచి అప్లై చేసిన, షార్ట్ లిస్ట్ అయింది. అంటే ఇప్పుడు అంటే మీరు మామూలుగా అంటే ఇప్పుడు సంథింగ్ అది ఒక ఛానల్ చెప్పారు కదా, యూట్యూబ్ ఛానల్లో, అక్కడ నుంచి అప్లై చేసుకున్నారు లేకపోతే డైరెక్ట్ సిస్కోలో ఇట్లా వచ్చింది మీరు డైరెక్ట్గా కెరీర్ పేజ్లోకి వెళ్ళి అప్లై చేసుకున్నారు? లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. అంటే జస్ట్ వాళ్ళు ఏంటిదంటే ఇంతకు ముందు ఫ్రంట్ లైన్స్ మీడియా వచ్చేసి జస్ట్ వాళ్ళ బయోలో లింక్ పెడతారు. ఓకే, అక్కడ నుంచి డైరెక్ట్ కెరీర్స్ పేజ్ లో ఇంకా అప్లై చేయడం. ఓకే, కూల్ కూల్. క్రియేటర్ అంటే జస్ట్ అక్కడ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది, ఓకే ఇది ఓపెనింగ్ పడింది అనేసి. ఓకే, నైస్ నైస్ నైస్. అంటే మెయిన్గా అంటే ఒక ఫ్రెషర్స్కి ఎంత అప్లై చేసినా ఎక్కడ చేసినా కూడా ఏం చేసినా కూడా వాళ్ళకి జాబ్స్ రావు. ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది కదా, నువ్వు ఎలాంటి కోర్స్ చేసినా ఎక్కడ కోర్స్ చేసినా నీకు జాబ్ రావడం లేదు ప్రెసెంట్. ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా ఎంత కమ్యూనికేషన్ ఉన్నా కూడా. అంత లో ఉన్నప్పుడు మీరు ఏమి ఇస్తారు అంటే మామూలుగా ఏ విధంగా సజెషన్ ఇవ్వగలుగుతారు? ఒకటి ఏంటిదంటే ఖచ్చితంగా హోప్ ఉండాలి, ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి అనేసి. ఇదేంటంటే ఇంత కాంపిటీషన్ లో సగం మంది అంటే జస్ట్ ట్రై చేయాలి అంటే చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఖచ్చితంగా ఏదో ఒకటి తెచ్చుకోవాలి అనే వాళ్ళు ఉంటారు. సో మనం ఆ కేటగిరీలోకి ఉండాలి. ఫస్ట్ మనం తెచ్చుకోవాలి అనేది ఉంటే ఆటోమేటిక్ గా ఏం చేయాలి అంటే లైక్ ఫస్ట్ వచ్చేసి స్టార్ట్అప్స్ బెస్ట్ ఆప్షన్ అన్న. అలాంటప్పుడు ఏమీ రాలేదు అంటే స్టార్ట్అప్స్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్ అనమాట. లైక్ వాళ్ళది ఏంటంటే ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం ఫ్రీగా కూడా చేయడానికి, ఇంకా అంటే ఒకవేళ ఏం ఆప్షన్ లేదు అంటే ఒక 2 months ఫ్రీగా అయినా చేసి తర్వాత బేస్డ్ ఆన్ మన పర్ఫార్మెన్స్ ఏదైనా వాళ్ళు ఇంప్రూవ్ అలా చేయడం, అదైనా బెస్ట్ ఆప్షనే. ఇంకా వచ్చేసి స్టార్ట్అప్స్ వి కూడా ఉంటాయన్న, లైక్ మెయిన్ గా లింక్డ్ఇన్ లో కానీ వాళ్ళ కెరీర్స్ పేజ్ లో కానీ, లేదంటే వాళ్ళకి ఆ కంపెనీస్ లో ఉన్న హెచ్ఆర్స్ కి అలా రెస్యూమ్ లింక్డ్ఇన్ ద్వారా షేర్ చేయడం కానీ, ఈ విధంగా మనం అంటే కొంచెం గట్టిగా ట్రై చేస్తే హోప్ఫుల్లీ తెచ్చుకోవచ్చు. ఓకే, సో నెవర్ ఎవర్ గివ్ అప్ అంటారు అంతేనా? సో మనం ట్రై చేస్తూనే ఉంటాం, అది ఎప్పుడు వస్తుందో ఏ పుట్టలు ఏ పమ్ముందో తెలియదు. ఇది ఎక్కువసార్లు నేను అది చెప్తూనే ఉంటాం వాళ్ళందరికీ. సో ఈ పని నువ్వు చేస్తావు అంతే, అది వస్తుందా రాదనేది మనకు తెలియదు, మనం ట్రై చేస్తూనే ఉంటాం అంతే. అది ఎప్పుడైనా తగలవచ్చు మనకు తెలియదు. సో ఏంటంటే నాకు ఇంత శాలరీ రావాలి అంత శాలరీ రావాలి స్టార్టింగ్ లో అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను చాలా మందిని నేను చూస్తూ ఉంటాను కదా, వాళ్ళకి 5,000 అనేది చాలా చీప్ అమౌంట్ అనేసి అనుకుంటారు వాళ్ళు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అట్లీస్ట్ లోపలికి వెళ్తున్నావు కదా, నువ్వు కంపెనీ లోపలికి వెళ్తున్నావు, అక్కడ ఆఫీస్లో ఏం జరుగుతుందో నువ్వు తెలిసిపోతుంది. తర్వాత మేనేజర్ అంటే ఎవరో తెలుస్తుంది, UX అంటే డెవలపర్స్ అంటే ఎలా ఉంటారో తెలుస్తుంది, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటే ఏంటి, ఈ ఎన్వైరన్మెంట్ తెలియాలంటే నువ్వు ఫ్రీగా కూడా చేయొచ్చు కదా జాబ్, దాంట్లో తప్పేముంది. సో చెప్పేది ఏంటంటే ఒక ఆపర్చునిటీ వస్తే ఫ్రీగానే చేయండి. ఇంట్లో ఖాళీ కూర్చొని స్క్రోల్ చేసుకుంటా, యూట్యూబ్లో చూసుకుంటా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటూ కూర్చునే బదులు ఫ్రీగా అయినా మీరు చేయండి. ఓకే, ఏంటంటే మనం స్కిల్ అయితే ఇంకా ఖచ్చితంగా అంటే నేను ఇంకొక ఇన్సిడెంట్ నేను చెప్పలేదన్న ఈ గ్యాప్ లో, అంటే స్టార్ట్అప్ లో కూడా నాకు వచ్చింది కదా జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి వచ్చేసి 2 జాబ్లు వచ్చాయి. ఓకే, ఒకటి అది కూడా చెప్పేసాయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇంకా ఇట్లా అయితే కాదు అనేసి ఎవరో ద్వారా నాకు రెఫరెన్స్ అయితే ఖచ్చితంగా కావాలనేసి ఇంకా లింక్డ్ఇన్కి వెళ్ళాను. ఆ విధంగా ఒకటి స్టార్ట్అప్ కంపెనీ మూల్య అనేసి, అది అందులో వచ్చేసి నేను నార్మల్గా జావా ఫుల్ స్టాక్ కి అప్లై చేసినాను అనమాట. అందులో మెయిన్ గా ఏంటిదంటే వాళ్ళు చూసేది అంటే నువ్వు ఏ డొమైన్ మీదైనా నెక్స్ట్ నువ్వు వర్క్ చేయొచ్చు, అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, కానీ నీకేంటంటే బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే చూసినారు అందులో. ఏమంటే స్టార్ట్అప్ లో ఏంటంటే కొంచెం అదే స్కిల్డ్ ఉన్నాము అంటే స్టార్ట్అప్ లో వచ్చేసి బెస్ట్ ఆప్షన్. వాళ్ళైతే నిన్ను ఇంకా ఖచ్చితంగా తీసుకుంటారు, ఒకవేళ నువ్వు నిజంగా స్కిల్ భర్తీ అయితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. ఈవెన్ తో వాళ్ళకి ఒకవేళ ఓపెనింగ్స్ లేవు అనుకున్నా కూడా, వాళ్ళ బడ్జెట్ లేదు అనుకున్నా కూడా, మేబీ తక్కువ శాలరీ అయినా నేను ఫస్ట్ తీసుకుంటాను. వాళ్ళు బేస్డ్ ఆన్
నీ పర్ఫార్మెన్స్ మీద సాలరీ హైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఓకే. అంటే అడగడం మర్చిపోయాను. అంటే ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఎన్వైరన్మెంట్ కనపడింది అనమాట. వాళ్ళు వచ్చేసి ఓకే అంటే నువ్వు చేయగలుగుతావు అంటే ఓకే నో ప్రాబ్లం అంటే వాళ్ళు ఎంకరేజ్మెంట్ గా అనిపించింది అన్నమాట నాకు ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ లో కూడా. ఓకే, కూల్, నైస్. సో మెయిన్ క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. అది లైక్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేని మీద తెచ్చుకున్నారు చెప్పండి ఫస్ట్ జాబ్? లైక్ ఫ్రంట్ ఎండా లేకపోతే బ్యాక్ ఎండా? ఫ్రంట్ ఎండ్ అన్నమాట. సో ఈ ఫ్రంట్ ఎండ్ లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అంటే మీరు బేసిక్ దీంట్లో వెళ్ళారు కదా? ఒకటి ఏంటిదంటే సిస్కో ఎంఎన్సీ కదా, అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చేసి లైక్ ఫ్రంట్ ఎండ్ నాకు ఇప్పుడు వచ్చిన తర్వాత ఫ్రంట్ ఎండ్ ఇచ్చినారు లక్కీగా. మామూలుగా వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే మొత్తం ఫస్ట్ ఒక అసెస్మెంట్ ఉంటది, 3 రౌండ్స్ ఉంటాయి మళ్ళీ ఇంటర్వ్యూస్, 1 day లోనే షెడ్యూల్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి కంప్లీట్ గా రెజ్యూమేలో ఏం పెట్టినామో అది వర్డ్ కూడా వదలకోకుండా వాళ్ళు అడుగుతారన్న ఫస్ట్. గుడ్. మెయిన్ గా ఫస్ట్ రౌండ్ మళ్ళీ మొత్తం అడిగినారు అనమాట. లైక్ ప్రాజెక్ట్స్ AWS మీద ఇంటర్న్షిప్ చేసింటే అది అడిగినారు, ప్రాజెక్ట్స్ చేసింటే గిట్ హబ్ ఓపెన్ చేయించి లైక్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అది అడిగినారు. తర్వాత వచ్చేసి AWS అని పెట్టి AWS లో ఏం సర్వీసెస్ ఉన్నాయి ఏం యూస్ అట్లా అడిగినారు అనమాట. తర్వాత వచ్చేసి సెకండ్ రౌండ్ వచ్చేసి లైక్ అన్ని కోడింగ్ క్వశ్చన్స్ అనమాట. స్ట్రింగ్స్ మీద ఒక క్వశ్చన్ అడిగారు, రివర్సింగ్ ఎ స్ట్రింగ్. తర్వాత వచ్చేసి ఇంకొక క్వశ్చన్ జస్ట్ రివర్స్ స్ట్రింగ్ ఒకటి, తర్వాత రివర్స్ వర్డ్ ఇన్ ఏ స్ట్రింగ్ అనమాట. అంటే కంప్లీట్ రివర్స్ చేయకుండా వర్డ్స్ ని లాస్ట్ వర్డ్ ఫస్ట్ ప్లేస్ కి వచ్చేసి అట్లా ఆ రివర్స్ ఫస్ట్ లాస్ట్ కి వెళ్ళాలి, లాస్ట్ ఫస్ట్ కి రావాలి, అంతేనా? ఐ మీన్ మధ్యలో ఇంకా ఎన్ని వర్డ్స్ అయినా ఇస్తారు. తర్వాత వచ్చేసి ఇంకా SQL మీద క్వేరీ అడిగినారు. లైక్ సెకండ్ హైయెస్ట్ ఎంప్లాయీ శాలరీ ఇన్ పర్టికులర్ డిపార్ట్మెంట్ అనమాట, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా. ఓకే, సో అది క్వేరీ రాయమని చెప్పారు అంతేనా? సో ఫైండ్ అవుట్ చేసి ఇవ్వమని చెప్పేసి. ఓకే, నైస్. థర్డ్ రౌండ్ వచ్చేసి నార్మల్ గా HR రౌండ్ ఎలా ఉంటుందో అట్లా, అంటే జస్ట్ బేసిక్ కంపెనీ గురించి చెప్పడము, కంపెనీలో అంటే సిస్కోకి కాంపిటీటర్స్ ఉంటారు అది వాటి గురించి అట్లా చెప్తారు. అంటే లైక్ ఇక్కడ కూడా మీకు HTML గురించి కానీ CSS3 గురించి కానీ జావాస్క్రిప్ట్ గురించి కానీ రియాక్ట్ గురించి ఇలా ఏం అడగలేదు? అంటే లైక్ ఏం అడగలేదా లేకపోతే? ఏం అడగలేదన్నా, అంటే జస్ట్ కోడింగ్ ప్రాజెక్ట్స్ మెయిన్ అడిగారు అనమాట. ఓకే, సో యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ అనమాట ఐ గెస్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అది చెప్తున్నాను కదా, ఇప్పుడు కొంతమందికి అంత స్కిల్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఫ్రంట్ ఎండ్ లో సూపర్ గా ఉంటారు, బ్యాక్ ఎండ్ లో సూపర్ గా ఉంటారు, ప్రతిదీ ఉంటుంది వాళ్ళ దగ్గర, కానీ అదృష్టం ఉండదు అనమాట. సో బెస్ట్ కదా మీకు. ఫ్రెషర్ కి కాబట్టి మేబీ వాళ్ళు అలా కన్సిడర్ చేసి ఉండొచ్చు. అంటే ఇది పర్టికులర్ రోల్ అప్పుడైతే ఇంకా డిఫైన్ చేయలేదు అనమాట. ఇప్పుడు మేము ఎంటర్ అయినాక ఫ్రంట్ ఎండ్ గా కన్సిడర్ చేసినాం, ఫ్రంట్ ఎండ్ ట్రైనింగ్. యా, సో బిహైండ్ లాజిక్ గురించి చెప్తా. సో ఈ MNC కంపెనీలు ఎలా ఉంటాయంటే మీ కమ్యూనికేషన్ బాగుండి మీరు సంథింగ్ ఏదైనా ఇస్తే నేర్చుకోగలుగుతారు అనేసి వాళ్ళకి అనిపించింది అనుకోండి, అదే చెప్తుంది. ఇప్పుడు అమ్మాయి కూడా ఏం చెప్తున్నా అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉందని చెప్తుంది కదా, అది కాన్ఫిడెన్స్ అనమాట వాళ్ళు చూసేది. అంటే మనం ఏదైనా ఒక టెక్నాలజీ ఇస్తే తను హ్యాండిల్ చేయగలుగుతుంది, తన వల్ల అవుతుంది అనేసి వాళ్ళు నమ్ముతారు. ఆ కాన్ఫిడెన్స్ దగ్గర ఉంటే ఖచ్చితంగా నేను హైడ్ చేసుకుంటారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత కావాలన్నా ట్రైనింగ్స్ కానీ ఇంకా ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళు నెసరీ థింగ్స్ ఉంటాయి కదా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ MNCలో ఉన్న బిగ్ థింగ్ ఇది. ఇన్ కేస్ మీరు స్టార్ట్అప్లోకి వెళ్ళారనుకోండి ఖచ్చితంగా 90% ఉంటుంది, ఒక 20% or 10% మాత్రం కమ్యూనికేషన్ ఉంటుంది. యా, గుడ్ 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 గుడ్. యా, థ్యాంక్స్ లిఖిత. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాను అనుకుంటున్నాం. యా, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వండర్ఫుల్ టైం. సో ఖచ్చితంగా ఒకరోజు మనం మీట్ అవుతాం. షూర్గా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.